అక్కడెక్కడి నుంచో గంజాయి తెచ్చుకోవడం ఎందుకు అనుకున్నారో ఏమో జైల్లోనే గంజాయి మొక్కలు పెంచుతున్నారు విశాఖ ఖైదీలు. దీంతో ఒక్కసారిగా విశాఖ జైల్లో కలకలం రేగింది. కూటమి ప్రభుత్వం 100 రోజుల గంజాయి యాక్షన్ ప్లాన్ ఫెయిల్ అయింది అనటానికి ఇది ఒక నిదర్శనం. కట్టుదిట్టమైన జైలులో సైతం గంజాయి మొక్కలు పెంచుతున్నారు అంటే కూటమి ప్రభుత్వంలో నిఘా భద్రతా చర్యలు ఎలా ఉన్నాయో సులభంగానే అర్థం చేసుకోవచ్చు. 4 సెల్ ఫోన్లు దొరికిన ఘటన మరొక ముందే గంజాయి మొక్క కలకలం విశాఖ జైలు అధికారుల పనితీరును కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రశ్నించేలా ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చాక జైలు సూపరింటెండెంట్ను మార్చారు. ఇప్పుడు మళ్లీ హోంమంత్రి అనిత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద నిందలు వేస్తున్నారు. విశాఖ సెంట్రల్ జైల్లో గంజాయి సాగు, హోంమంత్రి అనిత వ్యాఖ్యల గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, మహేశ్వరి, విశాఖపట్నం సెంట్రల్ జైలు ఇప్పుడు నిత్యం ఏదో రకంగా వార్తల్లో నిలుస్తుంది. అయితే ఈరోజు జరిగిన ఘటన మాత్రం అయితే పూర్తివ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా సంచలనం రేపుతున్న ఘటన. ఎందుకంటే ఏకంగా ఒక సెంట్రల్ జైలులో ఖైదీలు గంజాయి సాగు జరపడం అనేది సంచలనంగా మారింది. అయితే గత కొద్ది రోజుల క్రితం అందులో పనిచేస్తున్న జైలుకు సంబంధించిన ఎంప్లాయీ లోపల గంజాయి, గుట్కా మరి కైని వంటి వస్తువులను లోపల తీసుకెళ్తున్నట్లు గుర్తించారు అధికారులు. అందులో భాగంగా అతన్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే ఈ ఘటన తర్వాత మరొకసారి జైల్లో అధికారులు తనిఖీలు చేయగా 4 సెల్ ఫోన్లు 2 దఫాలుగా లభ్యం కావడం గమనార్హంగా మారింది. అయితే ఇలాంటి తరుణంలో ఈ రెండు ఒక ఎత్తు అయితే ఏకంగా విశాఖపట్నం సెంట్రల్ జైలు లోపల ఖైదీలు గంజాయి సాగు చేయడం, ఈ విషయాన్ని నేరుగా హోంమంత్రి ప్రకటించారు. అయితే గంజాయి మొక్క లోపల ఉన్నట్లుగా గుర్తించారు. అయితే బయట నుంచి గంజాయి తీసుకువెళ్ళడం ఇబ్బందికరంగా మారిందేమో తెలియదు కానీ ఖైదీలు లోపల ఏకంగా గంజాయి సాగు చేస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గొప్పలు చెప్పుకుంటూ వచ్చారు. 100 రోజుల్లో యాక్షన్ ప్లాన్ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి నిర్మూలిస్తామని చెప్పారు. కానీ ఏకంగా ఈ 100 రోజుల యాక్షన్ ప్లాన్ మొదలైన తర్వాతే భారీ ఎత్తున కూడా గంజాయి రవాణా సాగు జరుగుతుంది. దీనికి నిదర్శనమే విశాఖపట్నం నుంచి ఏకంగా కొరియర్ ద్వారా ఢిల్లీకి వెళ్తున్నట్లుగా రైల్వే పోలీసులు గుర్తించారు. మరోవైపు నర్సీపట్నం అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల నుంచి భారీ ఎత్తున కూడా గంజాయి దొరికిన దాఖలాలు ఉన్నాయి. అయితే రాజస్థాన్, ఒడిశా అనేక ప్రాంతాలకు కూడా అనకాపల్లి జిల్లా కేంద్రం నుంచి కూడా చాలా వరకు గంజాయి సాగు జరుగుతుంది. ఇక విశాఖపట్నం సెంట్రల్ జైల్లో ఇప్పుడు గంజాయి సాగు జరగడం అనేది చాలా సంచలనం రేపుతుంది. అయితే వీటికి హోంమంత్రి అనిత స్పందిస్తూ కూడా గత ప్రభుత్వంపై నిందలు వేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖ సెంట్రల్ జైల్లో అనేక మంది అధికారులను మార్పులు చేయడం జరిగింది. అందులో ప్రధానంగా సెంట్రల్ జైలుకు సంబంధించి సూపరింటెండెంట్ మహేష్ బాబును తీసుకుని వచ్చారు. అయితే తమకు కావాల్సిన అధికారులను తీసుకొచ్చి పెట్టుకున్నప్పటికీ కూడా అనేక లోపాలు జరుగుతున్నాయి. అయితే వాటిని కప్పుపుచ్చే ప్రయత్నం కింద కూడా గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీ ప్రభుత్వంపై కూడా నిందలు వేస్తూ వారిపై తోసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా యాక్షన్ ప్లాన్ పెట్టినప్పటికీ గంజాయి నిర్మూలించడానికి కావచ్చు, ఇటువంటి సాగును ఆపడానికి ఎక్కడా కూడా వారు ప్రయత్నించలేకపోతున్నారు. భారీ ఎత్తున కూడా గంజాయి రవాణా సాగు జరుగుతూ వస్తుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో ముఖ్యంగా పాడేరు ప్రాంతాల్లో ఇంకా అనేక ఎకరాల్లో చాలా వరకు కూడా గంజాయి విస్తరణ జరుగుతుంది. అయితే గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పూర్తిగా కూడా గంజాయి నిర్మూలన దిశగా అడుగులు వేస్తూ ఆ గంజాయికి సంబంధించి ఆపరేషన్ పర్వతం ఏర్పాటు చేసి గంజాయి సాగు చేసే రైతులకు ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఏవైతే ఉంటాయో వాటిని వారికి అలవాటు చేశారు. వారు అలవాటు అవుతున్న క్రమంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరొకసారి ఆ రైతులు గంజాయి సాగు వైపు అడుగులు వేశారు. వాటిని అటువైపు కూడా దృష్టి పెట్టకుండా నిఘా వ్యవస్థ పూర్తిగా వైఫల్యం చెందుతూ వస్తుంది. అయితే ఇప్పుడు విశాఖ సెంట్రల్ జైలుకి సంబంధించి అసలు ఎందుకు విశాఖ సెంట్రల్ జైలుకి సంబంధించి గంజాయి లోపలికి వెళుతున్న అధికారులు ఎందుకు గుర్తించలేకపోతున్నారు, ఇందులో నాయకుల ప్రమేయం ఉందా అంశంపై ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ఈ ఘటనకు సంబంధించుకుంటే గత ఏడాది అంటే డిసెంబర్ 31వ తేదీన కూడా 3 సెల్ ఫోన్లు దొరికిన దాఖలాలు ఉన్నాయి. అయితే నిన్న కూడా మరొక సెల్ ఫోన్ దొరికిన దాఖలాలు ఉన్నాయి. పూర్తిగా గంజాయి సెల్ ఫోన్లు విచ్చలవిడిగా విశాఖపట్నం సెంట్రల్ జైల్లో పెట్టిరేకపోవడంతో అసలు ఖైదీలకు ఎవరు వీటిని సప్లై చేస్తున్నారు, అధికారులు అండదండలు లేకుండా లోపలికి చీమ కూడా వెళ్ళలేని పరిస్థితి కనిపించింది. ఇలాంటి తరుణంలో గంజాయి, సెల్ ఫోన్లు అన్ని వస్తువులు లోపలికి వెళ్ళడం పూర్తిగా కూడా ఆరా తీయాల్సి ఉంటుంది. మహేశ్వరి, రైట్, థ్యాంక్ యూ నరేష్.